హైదరాబాద్ లో వర్షం దంచుకొట్టింది. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ లో గంటకు పైగా వర్షం పడింది. ఇటు మాదాపూర్, హైటెక్ సిటీ, బోరబండ, యూసఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్టలోనూ వాన దంచుకొట్టింది. వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అంతరాయం ఏర్పడింది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. అటు రద్దీ ఏరియాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కొద్దిసేపు కురిసిన వర్షానికే చెరువులను తలపించింది. రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డంతా గుంతలుండటంతో అవి వర్షపు నీటితో కనిపించకుండా పోయాయి. దీంతో ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణం చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎప్పుడు కింద పడతానేమనే ఆందోళనతో గురయ్యారు. చిరు వర్షానికే చెరువును తలపించింది మెహదీపట్నం ఎల్ఐసి కాలనీ రోడ్. నాంపల్లి నియోజకవర్గంలోని మెహదీపట్నం ఎల్ఐసి కాలనీలోని స్వల్ప వర్షానికి అక్కడ రోడ్లు మొత్తం నీట మునిగాయి. ఏడాది క్రితమే ఈ రహదారిని నిర్మించినప్పటికీ ముందుగా చేపట్టాల్సిన మురుగునీటి పైప్ లైన్ పనులు చేయకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోతుందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. రోడ్డుపై నీరు నిలవటంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫుట్పాత్లు కూడా ధ్వంసమైన స్థితిలో ఉండటంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. స్వల్ప వర్షానికే ఈ పరిస్థితి ఉంటే భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటు భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు జాయింట్ సిపి జోయల్ డేవిస్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున వర్షం పడటంతో రోడ్లపై వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మనం చూడొచ్చు, ఐక్య వద్ద రోడ్లపైన మొత్తం ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్టక్ అయిపోయిన సిచ్యువేషన్ కనబడుతోంది. చిన్న వర్షానికే పెద్ద ఎత్తున వర్షపు నీరు రోడ్లపైకి చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మనం చూడొచ్చు, ప్రెసెంట్ ఐక్య దగ్గరున్న పరిస్థితిని చూడొచ్చు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఐటీ ఏరియా, ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఇంటికి చేరుకునే టైంలోనే ఈ వర్షం పడటంతో పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ అందరూ వారి వారి వాహనాల్లో రోడ్డు మీదకి వచ్చారు. ఒకవైపు భారీ వర్షం, మరోవైపు రోడ్లపైన మొత్తం వర్షపు నీరు చేరటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఐక్యాకు సంబంధించిన ఆ రోడ్ విజువల్స్ ప్రజెంట్ మనం 10 స్క్రీన్ మీద చూస్తున్నాం. హైదరాబాద్లో చిన్న వర్షం పడితేనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటిది ఈరోజు పడిన ఈ భారీ వర్షానికి పెద్ద ఎత్తున వాహనదారులు ఎక్కడికక్కడ రోడ్లపైనే తమ వాహనాలతో నిలిచిపోయిన పరిస్థితి మనకు కనబడుతోంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఈ ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ఓవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ప్రెజెంట్ చూడొచ్చు, ఐక్య రోడ్ దగ్గరున్న విజువల్స్ చూస్తున్నాం. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది.
హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మనం చూడొచ్చు వర్షం దాటికి హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయిన విజువల్స్ మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక్కసారిగా భారీ వర్షం కురవడం, అది కూడా ఎంప్లాయీస్ అందరూ ఇంటికి చేరుకునే టైంలోనే ఈ వర్షం పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ రోడ్స్లో ట్రాఫిక్ జామ్తో గంటల తరబడి వారు రోడ్ల మీద ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఓవైపు భారీ వర్షం, మరోవైపు రోడ్ల మీద ఎక్కడికక్కడ వాటర్ స్టక్ అయిపోయిన నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మనం చూడొచ్చు హైదరాబాద్ ఐక్య దగ్గర ట్రాఫిక్ జామ్కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఐక్య ఏరియాలో కంప్లీట్గా ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు. వారు కరెక్ట్గా ఇంటికి చేరుకునే టైంలోనే పెద్ద వర్షం పడటంతో ఎక్కడికక్కడ వాహనాలతో ఎంప్లాయీస్ అందరూ ట్రాఫిక్లో చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు రోడ్లపై ఎక్కడ చూసినా భారీ వర్షంతో వర్షపు నీరు ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్.